సఖీస్ అండ్ సకాస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం యాంగ్జైటీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాంగ్జైటీ అనేది ఎందుకు వచ్చింది, వస్తే ఏం చేయాలి, అసలు యాంగ్జైటీ అనేది దేనికి వచ్చేయడానికి కారణం అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్, యాంగ్జైటీ అనేది దేనికి వచ్చింది? మనం ఓవర్ థింకింగ్ కన్నా ఓవర్ థింకింగ్ చేసినప్పుడు యాంగ్జైటీ అనేది వచ్చింది. అది ఎలా అంటే మన కంట్రోల్లో ఉండదు. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం, మన మైండ్ ఎక్కడుంది, దేని గురించి ఆలోచిస్తుంది అనేది మనకి అస్సలు అర్థం కాదు. మరి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది స్టాప్, ఆగిపో. అటు ఇటు కంగారు పడకు. ఆల్రెడీ నీ బ్రెయిన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఒక చోట ఆగి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఫుల్ బ్రీత్ ఇన్ ఫుల్ బ్రీత్ అవుట్. అది ఎలా అంటే అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 28 to 30 times చేయాలి. అండ్ దాని తర్వాత ట్యాప్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ దేర్ విత్ యూ, నథింగ్ హ్యాపెన్. ట్యాప్ చేసుకోండి, ఏం కాలేదు అని ట్యాప్ చేసుకోండి. అండ్ దెన్ గో అండ్ టాక్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి టైంలో మనల్ని ఇష్టపడే వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు యాంగ్జైటీని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. లేదు నాకెవరు లేరు, వాళ్ళ వల్లే నాకు సమస్య అంటే, నో అబౌట్ యువర్ సెల్ఫ్. యాంగ్జైటీని ఓవర్కమ్ ఎలా చేయాలి అంటే, మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలి, మీ గురించి మిమ్మల్ని మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి. అది తప్పేం కాదు. యాంగ్జైటీ వస్తే డిప్రెషన్ వస్తే సప్రెషన్, ఇవన్నీ అని కాదు. జస్ట్ బీ కామ్, నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ వర్త్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవు, నువ్వు ఎంతవరకు ఆలోచించగలవు, నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు, ఇవన్నీ ఆలోచించు. ఇవన్నీ కామ్గా ఉండు, కంగారు ఏం పడకు, టెన్షన్ ఏం పడకు. ఇట్స్ ఓకే. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఇట్స్ ఓకే డియర్, ఇట్స్ ఓకే సఖీ, ఇట్స్ ఓకే సఖా. ఏం కంగారు పడకు, ఏం టెన్షన్ పడకు. లైఫ్ నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన, నువ్వు కంగారు పడినంత మాత్రాన నీకు రావాల్సింది రాకుండా పోదు, పోవాల్సింది పోకుండా పోదు. సో ఎక్కువ ఆలోచించి యాంగ్జైటీ పడి నీకు ఉన్న హ్యాపీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. నేను చెప్పేదల్లా ఒకటే, యాంగ్జైటీ రావటం తప్పు కాదు, మనల్ని ఎప్పుడు ఒకళ్ళు ఉంటే బాగుండు అనుకోవడం తప్పు కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మీకన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి ఎవ్వరూ ఉన్నారు అంటే అది మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు. లేదు, వాళ్ళకన్నా అబౌవ్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. ఇవన్నీ మీరే చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు హ్యాపీ లైఫ్, కామ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరు. లేదు యాంగ్జైటీ, నేనేం చేస్తున్నాను ఏంటి నాకు తెలియట్లా, బాడీ షివర్ అయిపోతుంది, తెలియకుండానే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇట్స్ ఓకే. నువ్వు పుట్టావు అంటే దేనికో దానికి కారణం ఉంటుంది. నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, నాకంటూ ఏమీ లేదు, నాకంటూ టాలెంట్స్ లేవు, నాకంటూ ఒక ఆలోచన లేదు, నాకంటూ అసలు ఏమీ లేదు, నా మైండ్లో నేను ఒక జీరో, నేను ఒక వాల్యూ లేని పర్సన్, నేను ఒక వాల్యూ లేని థింగ్, నన్ను దేవుడు క్రియేట్ చేశాడు అని అస్సలు అనుకోవద్దు. ఎవ్వరూ వాల్యూ లేని పర్సన్ కాదు. ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంటుంది. చెత్త బుట్టకు కూడా ఒక వాల్యూ ఉంటుంది. యూజ్ మీ అనే అంటుంది. ఎందుకంటే మనం పడేసి మనం వేస్టేజ్ దాన్ని వేస్తున్నాం కాబట్టి అది కూడా వాల్యూవే. నేను చెత్తబుట్ట అంటున్నారా, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని అనుకుంటున్నావా? కాదు, నీతో కూడా ఒక ఉపయోగం ఉంది, నీతో కూడా ఒక వాల్యూ ఉంది, నీతో కూడా ఎన్నో మంచి పనులు నీ చేతి మీద జరుగుతాయి. సో అస్సలు కంగారు పడద్దు. ఈసారి యాంగ్జైటీ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకో, నిన్ను నువ్వు ట్యాప్ చేసుకో, నిన్ను నువ్వు హగ్ చేసుకో, నీకు నేనున్నాను అన్న ధైర్యాన్ని నీకు నువ్వు ఇచ్చుకో. సో డోంట్ బీ రష్, డోంట్ బీ హర్రీ, డోంట్ బీ ఎనీథింగ్. ఓకే, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ దేని గురించి, మల్టిపుల్ రీజన్స్ గురించి ఆలోచించి. ఓకే, సో కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, టు ఓవర్కమ్ ద యాంగ్జైటీ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. సో ఇది ఒక్కటి చేస్తే చాలు, యాంగ్జైటీ అనేది అలా పారిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. Like, share and subscribe to my channel.